మా తంత్ర విధానంలో ప్రత్యంగరాదేవి మాత అనుసంధానమైనటువంటి కృత్య తంత్ర ప్రయోగ విధానానికి మేము నిర్వహించేటటువంటి మా సాంప్రదాయ విధానములో ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది. అమావాస్య పర్వదినము భాద్రపద మాస అమావాస్య రోజు మా సాంప్రదాయంలో దశమహాదేవతలని అమావాస్య పర్వదినము రోజే స్థాపన ప్రక్రియ చేయడం జరుగుతుంది. దశమహాదేవతల్ని స్వయంగా ఎవరైతే ప్రత్యంగరాదేవి ఉపాసకుడు ఉంటాడో అతని చేతుల మీదుగా తయారు చేసినటువంటి మాతలకు మాత్రమే ఆరాధన చేయడం జరుగుతుంది. కాబట్టి గత వారం రోజులుగా అమ్మవారి యొక్క రూపాలని తయారు చేసి ఈరోజు అమావాస్య పర్వదినము సాయంకాలమున దశమహాదేవతల అమ్మలు స్థాపన ప్రక్రియ జరుగుతుంది. దశమహాదేవతలు అంటే 10 దేవతలు. అమావాస్యతో కలిపి విజయదశమి వరకు 10 రోజులుగా దశమహాదేవతల యొక్క రాత్రి పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అలానే దశభైరవ రుద్రుడు అనేటటువంటి విధానములో తంత్రములో కృత్యతో అనుసంధానమైనటువంటి ఏకాదశ భైరవ రుద్రులతో స్థాపన ప్రక్రియ కలశారాధన విధానము జరుగుతుంది. ఈరోజు అమ్మవార్ల యొక్క స్థాపన ప్రక్రియ జరిగిన తర్వాత అధర్వణ భద్రకాళి, కృత్యకాళి, మేఘాంత భద్రకాళీదేవి ప్రత్యంగర, నారాయణి నారసింహి ప్రత్యంగర అనుసంధానముగా ఈ 5 దేవతలని కలిపి రాత్రి 8:30 గంటలకు హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమం చేస్తేనే కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక విధానములో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి అర్హత పొందినట్టుగా ఉంటుంది. రేపు ఉదయము ఆశ్వీజ మాసము ప్రారంభమయ్యేటటువంటి పాడ్యమి తిథి నుండి దుర్గా అవతారములతో ఉండేటటువంటి ఆరాధనలు మేము నిర్వహించే పోచమ్మ తల్లి దేవాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ పోచమ్మ తల్లి మాతకు నిర్వహించడం జరిగింది. దుర్గా అవతారాలు అన్నపూర్ణాదేవి కానీ, గాయత్రీదేవి కానీ, సరస్వతీదేవి వివిధ అలంకారాలతో ఉండేటటువంటి దేవతలు పోచమ్మ తల్లికి అలంకరించడం జరుగుతుంది. ఇవి ఉదయం పూట జరిగేటటువంటి కార్యక్రమాలు. సాయంకాలము తాంత్రిక విధానములో దశమహాదేవతలకు అనుసంధానముగా భైరవ ప్రచండ భైరవ తంత్రభేరుండ గణపతి అనుసంధానముతో దశమహాదేవతల యొక్క పూజ సాధన హోమ విధానాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మా దగ్గర దీక్ష తీసుకునేటటువంటి వారికి ఉదయం పూట దుర్గావతారాలతో అనుసంధానమైనటువంటి హోమాలు ఉంటాయి. సాయంకాలం పూట దశమహాదేవతలకు అనుసంధానమైనటువంటి ప్రత్యంగరాదేవి మాత హోమాలు ఉంటాయి. అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఈ దశమహాదేవతల అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల సమయంలో సాయంత్రము ఒక్కొక్క అమ్మవారి యొక్క బీజాక్షరి మంత్రము సాధకులకు దీక్ష తీసుకున్నటువంటి వారందరికీ ఉపదేశం ఇచ్చి వారితో ఈ 11 రోజుల పాటు ఒక్కొక్కరికి 11,000 జప సంఖ్యతో పూర్తి చేసేటటువంటి విధానాన్ని కలగచేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లలగూడ ప్రాంతము పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలము ప్రత్యంగరాదేవి మాత పల్లకి సేవా కార్యక్రమం రేపటి నుండి ఉంటుంది. ఈరోజు దుర్గాదేవి మాత అమ్మవారి యొక్క పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమం చెయ్యాలి కానీ అమ్మవారి సంకల్పం ప్రకారంగా అమ్మవారు ఆగిపోవడం జరిగింది. కాబట్టి అమ్మవారి స్థానములో నాకు మరొక శక్తి శూలిని దుర్గాదేవి. ఈమె నా ఇంట్లో కొలువై ఉన్నటువంటి దేవత. ప్రత్యంగరాదేవి మాత ఆపినప్పుడు శూలిని దుర్గాదేవిని మాత్రమే నేను పూజించడానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు అమ్మవారి పల్లకి సేవ ప్రత్యంగరాదేవి మాతని ఆపడం జరిగింది. 10 రోజులు కూడా ఆ దేవతా చిత్రపటానికే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫోటో స్వయంగా నేను గీసి తయారు చేసుకున్నటువంటి చిత్రపటం. ఆ చిత్రపటానికి నేను సాధన చేసుకుంటూ ఉంటాను. ప్రతిరోజు 11,000 జప సంఖ్య, 6,000 నుండి 11,000 జప సంఖ్య ఆ చిత్రపటానికి చేసుకోవడం జరుగుతుంది.
అమ్మవారి సంకల్పం ప్రకారముగా నిత్యము బయట పూజా కార్యక్రమాలకు వెళ్ళేటటువంటి ఉత్సవమూర్తి ఈరోజు ఇంట్లో పెట్టడం జరిగింది. ఈ 9 రోజుల పాటు 10 రోజులు ఈ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆమె సంకల్పం ప్రకారంగా ఈరోజు బయటికి వచ్చింది. ఇప్పటి వరకు ఎవరికి కూడా చూపించడం అనేది జరగలేదు. లోక కళ్యాణార్థము కోసము నేను చేసేటటువంటి జపసంఖ్య సాధనకు అమ్మవారి శక్తిని అనుకూలించే విధముగా బయటికి ఈరోజు అమావాస్య ఆదివారం రోజున తీసుకురావడం జరిగింది. ఈమె ఇకపై నుండి బయటనే ఉంటూ భక్త సామ్రాజ్య దేవిగా విరాజిల్లేటటువంటి దేవతగా ఈ చిత్రపటము అనుగ్రతని ప్రసాదిస్తుంది. ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకి 9 రోజుల పాటు హోమాల్లో పాల్గొనాలనుకునేటటువంటి వారు ఒక్కరోజు మాత్రం కూర్చోవచ్చు. 9 రోజులు మీ గోత్రనామాలతో హోమ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 9 రోజుల హోమ కార్యక్రమానికి 3,500 రూపాయలు మాత్రము చెల్లించి పాల్గొనవచ్చు. పూజా సామాగ్రి కూడా పీఠం ద్వారా అందించబడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా దశమహాదేవతలకు సంబంధించినటువంటి హోమాన్ని వారే నిర్వహించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు మాత్రం 5,000 రూపాయల సామాగ్రి అవుతూ ఉంటుంది తంత్ర విధానాన్ని. అవి వారు తెచ్చుకున్నా సరిపడిద్ది, లేదంటే పీఠం ఆధ్వర్యంలో అందిస్తారు. ఆ రోజు వాళ్ళని ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టి దశమహాదేవతల అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేటట్టుగా చేయడం జరిగింది. రేపటి నుంచి నికుంబల నిమిషాంబికాదేవి మాత పూజా కార్యక్రమాలు మేము ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటివరకు శూలిని దుర్గా ప్రత్యంగరీ కృత్య ప్రయోగ విధానాలు చేసి సమయం తీసుకొని వచ్చినటువంటి భక్తుల యొక్క కోరికలను తీర్చేటట్టుగా సమయం ఎక్కువగా తీసుకోవడం జరిగింది. రేపటి నుండి నికుంబల నిమిషాంబికాదేవి మాత అనుసంధానములో సాగేటటువంటి ప్రత్యంగరాదేవి మాత పూజా కార్యక్రమాలు. శాసించేటటువంటి దేవత, ఆజ్ఞాపిస్తే పని నిమిషములో అయ్యేటటువంటి యోగాన్ని ప్రసాదించేటటువంటి దేవత అనుకోకుండా బయటికి ఈరోజు రావడం జరిగింది. ఆమెని నేను శంకుస్థాపన రోజు బయటికి తీసుకొని రావాలి అనుకున్నాను. కానీ ఈరోజు అభిషేక కార్యక్రమం జరుగుతూ నిత్యము పూజించుకునేటటువంటి విగ్రహమూర్తి చేజారి భక్తుల నుంచి కింద పడ్డది. ఆమెని మళ్ళీ నేను ఈరోజు రాత్రి మొత్తం సాధన చేసి రేపు మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి ఆమెని యథాప్రకారంగా యథాస్థానంలో పెట్టడం జరిగింది. అప్పటి వరకు ఆమె స్థానంలో దుర్గాదేవి మాత ఉంటుంది. ఎప్పుడూ నిత్యము నేను పూజించుకునేటటువంటి తల్లి దుర్గాదేవి మాత. ఆమె ఏది చెప్పినా ఆజ్ఞాపిస్తే ఆలోచన లేకుండా అందించేటటువంటి దేవతగా నాకు అనుగ్రతని ప్రసాదించే దేవత. వీరిరువురు కూడా ఈరోజు బయటికి తీసుకొని రావడం జరిగింది. కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి వారు పీఠాన్ని సంబంధించినటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమయంలో మీకున్నటువంటి విధానములో ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై మా పూజా కార్యక్రమాలను ఒకసారి మీరు తిలకించడానికి ఈ దేవాలయానికి విచ్చేయగలరని చెప్పి తెలియచేస్తున్నాం. నా తల్లిని నేను చేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటిది మళ్ళీ నా ముందు కనబడితే ఇంకా నేను అనవసరమైనటువంటి విధానము. కాబట్టి ఈరోజు తప్పు అనేటటువంటి విధానము నాది. కాబట్టి నేనే శిక్షని అనుభవించేటటువంటి విధానంలో అమ్మవారి దగ్గర క్షమాపణ విధమైనటువంటి విధానాన్ని కోరుకున్నాను. ఎందుకంటే బాధ్యత నాది. మీ అందరికీ అక్కడ కనబడేది ఒక పంచలోహాలతో తయారు చేసినటువంటి విగ్రహముగా కనబడిందండి. ఇక్కడ కింద పడగానే అమ్మవారి యొక్క ఆరాశక్తి మొత్తం నా ఇంటికి వెళ్ళిపోయి ఇక అంతసేపు కూర్చొని హోమం దగ్గర పిలిచినా చేసిన నా సాధనలో అమ్మవారు కదిలి రాలి తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టి ప్రతి రాత్రి నేను దీపం ముట్టించి చేసుకునేటటువంటి నా అమ్మవారిని తీసుకొని వచ్చాం. ఆమె ఇక్కడ ఉంటే తిరిగి మళ్ళీ అదే శక్తి ఆ విగ్రహంలోకి చేరింది. ఆ విగ్రహం యొక్క శక్తి నేను ఈరోజు ఇక్కడ ఇంత స్థాయిలో నిలబడ్డాను అంటే ఆ 3.5 విగ్రహం దాని యొక్క శక్తి మీకు తెలియకపోవచ్చు.
కాబట్టి అందరికీ చేతులు జోడించి రేపటి నుండి ఆ విగ్రహాలని ముట్టుకోవద్దు, అభిషేకము చేయొద్దు. అయ్యగారులు కానీ మిగిలిన భక్తులు కానీ కష్టమైన నిష్ఠూరమైన ఏదైనా సరే నేనే స్వయంగా చేసుకుంటాను. ఆ దెబ్బ ఎవరికి తగిలింది అంటే నాకే. నాకు తగిలితే నా అమ్మవారి యొక్క ఆశయము ముందుకు వెళ్ళు. మిమ్మల్ని ఎవరు చేయొద్దు అన్నా కానీ ఒకరికొకరు బాధపడతారు. అందరూ ఒకేసారి గుంపుగా వెళ్ళి చేయడం వల్ల ఎవరికి చేతనైనటువంటిది వాళ్ళు ఏదైనా భోజనానికి కావాల్సిన కూరగాయలు కానీ ఏమైనా అందిస్తా అంటే అందించండి. మిగిలినటువంటి నూనె కానీ నెయ్యి కానీ కర్పూరం కానీ పసుపు కానీ అన్ని సమస్తం నా రూపాయి బిళ్ళతో నేనే తెచ్చుకుంటాను. నా తల్లికి నేనే పెట్టుకుంటాను. కాబట్టి హోమంలో కూడా ఎవరైనా కూర్చోవాలి అనుకుంటే కనుక ఏమీ రాయొద్దు, నాకు చాలుగా. మనాన్ని కొనసాగించాలంటే అందరం కట్టుబడి ఉంటే దాన్ని సాధ్యమైంది కూడా సాధ్యం చేయొచ్చు. ఒక్కడితో చేసేటటువంటి ప్రయాణము సాధ్యమైనటువంటిది కాదని నాకు ఈరోజు అర్థమైపోయింది. దీనికోసం నార్మల్ విధానంలో కొనసాగితేనే బాగుంటుంది, అమ్మవారు అలానే కోరుకుంటుందేమో అనేటటువంటి విధానముగా ఇంతకుముందు అమ్మవారికి నేను గంట సేపు కూర్చొని విగ్రహానికి పూజ చేసుకునేవాడిని. అభిషేకం చేసి నాకు అహంకారం వచ్చింది. గురువు అనే పదవి రాగానే, చేతిలో కర్ర రాగానే నేనెందుకు చేయాలి, ఎందుకని దానికి ఆమెకు కూడా ఇసుకు పుట్టింది. ఇంతకుముందు నేనే పట్టుకొని చిన్నగా నిదానం కడుక్కునేది. అందరినీ కూర్చోబెట్టి చేసేసరికి ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా దాన్ని ఇలా ఇలా గీరి అట్లా ఇట్లా చేసేసరికి ఓపిక లేదా. అది నేను అర్థం చేసుకున్నాను. రేపు మాలలు వేసుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క బీజాక్షరి మంత్రాలని ఉపదేశించడం జరుగుతుంది. ఉదయం పూట ఒక 108 సార్లు, సాయంత్రం పూట ఒక 108 సార్లు మంత్ర సాధన చేయాలి. లోపల అమ్మవార్ల ముందు 7 ఇటుకల వరుసతో హోమగుండాన్ని కట్టడం జరిగింది. వారాహిదేవి దగ్గర, ప్రత్యంగరాదేవి మాత దగ్గర కూడా 7 ఇటుకలతో వరుసగా హోమగుండాన్ని కట్టడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే దీక్ష తీసుకునేవారు ఉన్నారో వాళ్ళకి ఉదయం పూట కొంతమందిని, సాయంత్రం పూట కొంతమందిని లోపల హోమంలో కూర్చోబెట్టడం జరిగింది. ఇక ఈ హోమగుండం దగ్గర మీరు కూర్చోవడానికి వీలుండదు. ఎవరైతే దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ప్రధాన హోమగుండం దగ్గర కూర్చోవడానికి ఉండదు. దీక్ష తీసుకున్నటువంటి వారు లోపల అమ్మవారి పందిరిలో ఉన్నటువంటి హోమగుండం దగ్గరే వాళ్ళు కూర్చోవాలి. ఉదయం పూట కూర్చున్న వాళ్ళు సాయంత్రం కూర్చోవద్దు. సాయంత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సాయంత్రం కూర్చున్న ఉదయం కూర్చొని మళ్ళీ సాయంత్రం కూర్చొని మళ్ళీ సాయంత్రం కూర్చొని రేపు ఉదయం కూర్చుంటా అనేటటువంటిది కాకుండా మీ సమయం ఉదయం దొరికితే ఉదయం హోమంలో కూర్చోండి, సాయంత్రం దొరికితే సాయంత్రం కూర్చోండి. లోపల ఉన్నటువంటి హోమము మీకు సంబంధించింది, దీక్ష తీసుకునేటటువంటి వారికి సంబంధించింది. ఇక్కడ దశమహాదేవతల దగ్గర పెట్టినటువంటి హోమగుండములో కూర్చోవాలి అన్నప్పుడు భైరవ భిక్షాటన అని ఉంటుంది. ఈ భైరవ భిక్షాటన పూజా కార్యక్రమం అయిన తర్వాత నేను ఒక చిప్ప పట్టుకొని వస్తాను. ఆ చిప్పలో అమ్మవారికి 1100 రూపాయలు అందజేసినటువంటి వారికి అక్కడ కూర్చోబెడతాం. ఆ 1100 రూపాయలతో అమ్మవారికి చేసేటటువంటిది ఏంటంటే చండీ హోమం రోజు మనము 108 ఔషధ విధానాలతో ఉన్నటువంటి ఏర్లని శ్రీశైలంలో అడవిలో ఉన్నటువంటి వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు మనకి 4 కేజీలు తెస్తారు ఒక్కొక్కటి, 108. వాటికి డబ్బులు ఎక్కడ నుంచి ఇవ్వాలంటే భైరవ భిక్షాటనతో చేసిన డబ్బులు, మిగిలినటువంటి కొన్ని డబ్బులు కలిపి వాళ్ళకు అందచేయాలి. కాబట్టి ఇక్కడ ఈ దశమహాదేవతల హోమగుండాల దగ్గర కూర్చోవాలి.
అనుకున్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి ద్రవ్యాలు తెచ్చుకోవాలి వాళ్ళు. అలా కాకుండా మేము ఒక్కలమే నిర్వహించుకుంటాము పూజ దశమహాదేవతల్లో అంటే ఒక్కరినే కూర్చోబెట్టేటటువంటి విధానం ఉంటుంది. 5,000 రూపాయలు అందచేస్తే ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చి ఆ ఒక్క పూజని చేపిస్తారు. ఆ పూజ విలువ మీకు తెలియదు కాబట్టి దాని గురించి ఆలోచన చేయాలి. దశమహాదేవతల్లో ఒక్కసారి ఆ తల్లి హోమము ఏదైనా మంత్రోపదేశం ఉన్నటువంటి సాధకుడు కానీ గురువు కానీ లేదా పూజారి కానీ చేస్తే దాని శక్తి ఎంత విశేషంగా ఉంటుందనేది మీకు రోజులు గడుస్తుంటే తెలుస్తుంది. దశమహాదేవతలు ఇంత తొందరగా ఎందుకు వ్యాప్తి చెందుతారంటే వాళ్ళను ఒక్కసారి పూజ చేసి చూస్తే వాళ్ళు చాలా తొందరగా వచ్చి కనెక్ట్ అవుతారు, ఆ శక్తిని అందిస్తారు. వాళ్ళు మన మనసులో ఏ బాధ ఉన్నా బాధపడి కాబట్టి ఆ హోమంలో మీరు పాల్గొనాలి, ఒక్కలమే కూర్చోవాలనుకున్న వాళ్ళు సాయంకాలం పూట జరిగేటటువంటి 8 గంటల పూజ తాంత్రిక విధానంలో జరిగింది. 8 గంటల నుండి 9:30 గంటల వరకు జరిగింది. 9:30 గంటల తర్వాత అమ్మవారికి ఇక్కడ ఉయ్యాల సేవ ఉంటుంది. ఉయ్యాల సేవ కార్యక్రమం పూర్తయ్యాక అమ్మవారికి దీపాల కాంతులు సహస్ర దీపాలతో అమ్మవారికి దేవాలయంలో దీపాలు వెలిగించి ప్రతినిత్యం అమ్మవారికి పోచమ్మ తల్లికి హారతులు ఉంటాయి, మంగళహారతులు. అవి అయిపోయినాక తీర్థము ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి. అలానే అమ్మవారికి ఎవరైనా చీరని సమర్పిస్తే అమ్మవారికి ముందు రోజు అందజేయాలి. రేపు ఏ కలర్తో కట్టేటటువంటి చీర ఉంటుందో ఆ చీర ముందు రోజే అందచేయాలి. అమ్మవారికి అందచేసినటువంటి చీర మళ్ళీ తిరిగి తీసుకోవాలి అంటే అమ్మవారికి 500 రూపాయలు సమర్పించి తిరిగి తీసుకోవాలి. లేదు అమ్మవారికి చీరని ఇచ్చేస్తామంటే ఆ కలరు తగినటువంటి చీరని తెచ్చి ఇస్తే రాత్రి అలంకారం జరిగింది. నవరాత్రులు రాత్రి దేవతలు కాబట్టి రాత్రి అమ్మవారిని అలంకరించాలి. ఉదయం పూట సూర్యోదయం అయిన తర్వాత అలంకరించేటటువంటి పూజా విధానం ఉండదు. రాత్రికి చేసేటటువంటి నవరాత్రి అలంకారాలు కాబట్టి రాత్రికి మీరు చీరల్ని అందిస్తే అమ్మవారిని అలంకరించి పొద్దున్నే మీకు దర్శనాన్ని కలుగచేస్తారు. మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రచ్ఛన్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమో నమః. శ్రీ మహాదేవి ప్రత్యంగరీ పరశక్తి స్వరూపిణీ దేవి వికుంభాం ప్రత్యాం పరదేవి అగ్నిం పరదేవి ఇంద్రాగ్ని పరదేవి గణపతయే స్వాహ. ఓం ఝం గణపతయే స్వాహ. ఓం ధాం క్రైం క్షం క్రైం హై గణపతయే స్వాహ. ఓం హ్రీం హ్రీం క్షం గణపతయే స్వాహ. హ్రీం హ్రీం కృత్య గణపతయే స్వాహ. హ్రీం హ్రీం కృత్య గణపతయే స్వాహ. ఓం కృత్యాగ్ని దేవతా గణపతయే స్వాహ. ఓం కృత్యాగ్ని దేవతా గణపతయే స్వాహ. ఓం యమా కృత్యాగ్ని గణపతయే స్వాహ.
गणाधिपतिं नमः ओम गणनाकृत्याग्नि गणपतये स्वाहा महागणाधिपतिं नमः ओम कुबेराकृत्याग्नि गणपतये स्वाहा महागणाधिपतिं नमः ओम ईशान्याकृत्याग्नि गणपतये स्वाहा महागणाधिपतिं नमः ओम नैऋतीकृत्य गणपतये स्वाहा महागणाधिपतिं नमः वायु गणपतिकृत्य प्रत्यङ्करये स्वाहा महागणाधिपतिं नमः मध्ये स्थाये देवे अधर्मपथकारे कृत्य गणपतये स्वाहा महागणाधिपतिं नमः मध्ये स्थाये भीतां चक्रे वायुव्यां कृत्यां गणपतये स्वाहा महागणाधिपतिं नमः नमः कृत्याग्नि गणपतये स्वाहा महागणाधिपतिं नमः नमः द्रव्येऽग्नि कृत्ये गणपतये स्वाहा नमोक्षं गणपतदेवताये स्वाहा हैं ह्रीं देवी गणपतये स्वाहा हैं ह्रीं गणपतिदेवताये स्वाहा ऐं त्वां त्वां तरुणगणपतये स्वाहा ऐं स्यां शक्तिगणपतये स्वाहा ऐं क्षं साक्षिगणपतये स्वाहा ॐ क्षां साक्षिगणपतये स्वाहा ॐ उत्तिष्ठां गणपतिदेवताये स्वाहा ॐ उत्तिष्ठां त्वां गणपतये स्वाहा ॐ उत्तिष्ठां त्वां गणपतये स्वाहा ॐ ग्लां ग्लौं ॐ उच्चिष्टां त्वां गणपतये स्वाहा ॐ ग्लां ग्लौं त्वं उच्चिष्टां गणपतये स्वाहा ॐ ग्लां ग्लौं त्वं उच्चिष्टां गणपतये स्वाहा ऐक्री देवा गणपतये स्वाहा ऐक्री देवा गणपतये स्वाहा ऐक्री गणपतये स्वाहा ऐक्री गणपतये स्वाहा ऐक्री गणपतये स्वाहा ऐक्री गणपतये स्वाहा ओक्षाज्ञा देवता गणपतये स्वाहा ओक्षाज्ञे गणपतये स्वाहा ओक्षाज्ञपतये स्वाहा ओक्षाधं गणपतये स्वाहा ओक्षगणपतदेवताये स्वाहा ओक्षगणपतदेवताये स्वाहा मां वां देवी गणपतये स्वाहा ब्रह्मां वां देवी गणपतये स्वाहा ॐ ब्रह्मां गणपतये स्वाहा ॐ ब्रह्मां गणपतये स्वाहा ॐ ब्रह्मां गणपतये स्वाहा ॐ ब्रह्मां गणपतये स्वाहा ॐ ब्रां ह्रीं भूं देवी गणपतये स्वाहा ॐ ब्रां ह्रीं भूं गणपतये स्वाहा ॐ ब्रां ह्रीं भूं गणपतये स्वाहा भ्रां भ्रां ब्रौं भं गणपतये स्वाहा ॐ ब्रां भ्रं भूं भूं गणपतदेवताये स्वाहा ॐ भं 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 गणपतये स्वाहा ॐ भं भ्रां भूं गणपतये स्वाहा ॐ भ्रां भ्रां भं भूं गणपतये स्वाहा ॐ ज्ञां ज्ञें ज्ञौं गं गणपतये स्वाहा ज्ञें ज्ञें ज्ञौं गं गणपतये स्वाहा ज्ञें ज्ञें ज्ञौं गं गणपतये स्वाहा ॐ ज्ञं ज्ञें ज्ञौं गणपतये स्वाहा ॐ ज्ञं ज्ञें ज्ञौं गणपतये स्वाहा ॐ ज्ञं ज्ञें ज्ञौं गं गणपतये स्वाहा ॐ नटगणपं देवा गणपतये स्वाहा ॐ नटगणं देवा गणपतये स्वाहा ॐ नटगणं गणपतये स्वाहा ॐ नटगणं देवा गणपतये स्वाहा ॐ नटगणं देवा गणपतये स्वाहा ॐ नटगणदेवा गणपतदेवा पटपटदेवा गणपतिदेवा पटपटपटपटदेवा गणपतिदेवा पटपटपटपटदेवा गणपति गणपति हटमट हटमदेवा है गणपतदेवताये स्वाहा है देवा गणपतिपदा है गणपतिपदा है गणपतिपदा है गणपतिपदा है गणपतिपदा है गणपतिपदा है गणपतिपदा अंधा गणपतिदेवताये स्वाहा है भगवन्
హై బం బం హై బం బం హై బం బం హై బం బం లం లంబోదర గణపతయే స్వాహా లంబోదర 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 గణపతి గణపతి ఐం సం గణపతయే స్వాహా ఐం దేవి ప్రత్యంగరీ దేవి గణపతయే స్వాహా ఐం దేవి క్రీ ప్రత్యంగరీ గణపతయే స్వాహా శ్రీ గణపతి దేవతా ప్రత్యంగరయే స్వాహా గణపతి దేవతా ప్రత్యంగరయే స్వాహా అగ్నిం మాయాం సూర్యగణపతయే స్వాహా అగ్నిం దుర్గాం మాం శూలాగణపతయే స్వాహా అగ్నిం మాం శూలాం గాయత్రీ గణపతయే స్వాహా అగ్నిం శూలాం మాం సరస్వతీ గణపతయే స్వాహా అగ్నిం మాం విభూషచక్రగణపతయే స్వాహా అగ్నిం శూలాం విష్ణుమాయా తేజస్యే గణపతయే స్వాహా అగ్నిం మాయాం శూలాం తాం ప్రత్యంగరీ గణపతయే స్వాహా हे शूली शुलगा कपाल दंडधारिणी देवी प्रत्यंकरी सूर्यिणी दुर्गधारिणी देवी अंधाकट्येधारिणी शूलांबिका देव्ये स्वाहा हे प्रत्यंकरी सूर्यिणी दुर्गधारिणी कपाल दमलधारिणी देवी भद्रकाली कपालिका मारी 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 देवी प्रत्यंकरी स्वाहा हे प्रत्यंकरी सूर्य गर्भधारिणी देवी डमलधारिणी देवी कट्ठां दंडे दंडदा दंडे धंडे धंडला धंडे धंडे धंडां देवी हैं भीषे भीषे चित्रे चित्रे शुंभे शुंभे हैं शुंभयंगे 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 हैं भीव्ये स्वाहा ओम माया मायांत देवी महादेवी माया मायांत देवी महालक्ष्मी माया स्वरूपिणी देवी प्रत्यंकरी मांकालिका है कला देवी अंबिकाये दुर्गये 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 है देव्ये स्वाहा ओम दुर्गा दुर्गा दुर्गाधारिणी देवी सिद्धि सिद्धि दुर्गाधारिणी देवी हम भूम देव्ये स्वाहा कात्यायनी देवी शूलिनी कपाल दंडधारिणी दुर्गां श्यामाख्ये देवी श्यामाख्ये नागंगे मकरसाले मकरसालेश्वरी अक्षांतस्पतधारिणी देवी हैग्रे प्रत्यंगरे दुर्गये स्वाहा दुर्गे दुर्गां सोले सोले दुर्गां दुर्गां मारे मारे अहोम मारिये अम्बा मारिये मां देवी शक्तिये स्वाहा भैरवी भं भं भै 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 भैरविये स्वाहा देवताज्ञे देवी श्यामा देवताज्ञे देवी श्यामाख्ये देवता देवी मा श्यामदुर्गा देव्ये स्वाहा श्यामा मा देवी श्यामा मा देवी श्यामा मा देवी मीनाक्षीगं खं खं ग्रीं देवीं माक्षे माक्षे मीनाक्षी माक्षदा 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 ऐं प्रत्यंकरीं माक्षदा मीनाक्षिये स्वाहा मीनाक्षिग्ने माक्षाग्ने माक्षाग्ने मीनाक्षी माक्षाग्ने अग्निग्ने देवता मक्षाग्ने देवता ध्याक्षामाग्ने ध्याक्षाग्निमाग्ने देवी है प्रत्यंकर्ये स्वाहा प्रत्यंकरी मीनाक्षी परदेवीं मां परां मां शक्ति परा रक्षें माक्षग्ने देवतां माक्षिग्नेला है मीनाक्षी परदेव्ये देवानि कुंबले मीनाक्षी मा रक्षग्ने देवता नीलांबिका देवी नीलांबिका देवी माक्षग्ने देवता ओम मां देवी प्रत्यंकर्ये स्वाहा प्रत्यंकरे क्रीं क्रीं हे देवता क्रीं क्रीं हे देवी क्रीं क्रीं हे देवी ऐं देवी प्रत्यंकर्ये स्वाहा प्रत्यंकरे ज्वाला स्वरूपिणी देवी जगत ज्वाला कट्टुभ्ये देवता जगत ज्वाला उज्ज्वल देवी प्रत्यंकर्ये स्वाहा स्तंभे मारे चोरे दग्ने देधा था पट ढंढा देवता देवी प्रत्यंकर्ये स्वाहा
dam 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 deda dam dam deda dam dam deda dede dam 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 hai pram devi pratyangare swaha Pratyangaraaya namo pratyangare jwalagni devi jwalagni maye jwalagni stiye sulen mam devi kham khabala dandadarane mam markatakale kale mam markatakale kale mam kalamita kala kala ma markatakale kalamita kala mam markatakale hai suline kapala markatakale devi he hai pratyangare swaha Pratyangaraaya namo pratyangare devi amba devi pratyangare devi amba devi pratyangare mam rakshe rakshe devadam mam rakshe rakshe devada pratyangare hai kre ve the hum fat fat devi pratyangare swaha Pratyangaraaya namo pratyangaraaya vidmaye mahajwalaaya dhimahi tanno pratyangare prachodayaya swaha Pratyangaraaya namo pratyangaraaya vidmaye mahajwalaaya dhimahi tanno pratyangare prachodayaya swaha Pratyangaraaya namo जतपतज्ञे देवता जतपतज्ञे देवता जतपतज्ञे देवता प्रत्यंगरे जतपतज्ञे देवता जतज्ञे देवता है अज्ञे देवी प्रत्यंगरे स्वाहा Pratyangaraaya namo स्तंभज्ञे देवस्तंभे स्तंभे स्तंभे स्तंभज्ञे देवी स्तंभे है नरनाल स्तंभे स्वरूपिणी देवी नारायणी शरीराकृते देवी सिंहे सिंहमुखे देवी क्रोरे क्रोरदंत देवी ऐक्री देवता ऐक्री प्रादा देवता ऐक्री जटा ऐक्री देवता खाम कट्ठे अंधे देवता शंभे देवता अंबे नाम 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 पा देवी नाम 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 पा देवी नाम 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 पा देवी देवी प्रत्यंगरे स्वाहा Pratyangaraaya namo झडं झडं जडतारिणी देवी झडं झडं जडतारिणी देवी भटंडकटकंडे देवी भटंडकंडे देवी दंडकट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 क
प्रत्यङ्कर्ये स्वाहा सत्यगिराय नमः अरदेवतं देवा देवी अरदेवतं देवा ललनादे ललनाधे ललनाधेवी श्रीलालालाधे श्रीलालालालीला लोलालीला श्रीलालालीला लोलालीला श्रीलालालीला लोलोहाई है हम देवी प्रत्यङ्कर्ये स्वाहा हैं देव्ये स्वाहा सत्यगिराय नमः प्रत्यङ्करे देवी कात्यायनी कमलैवधारणी कात्यायनी कामाक्षी करुणरूपिणी देवी प्रत्यङ्करे कात्यायनी कनकधारिणी देवी कात्यायनी कनकाम्बरी देवी कात्यायनी कनकसुधाम्बरी अंबरी अंबरी देवी प्रत्यङ्कर्ये स्वाहा सत्यगिराय नमः कात्यायनी कन्यां 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 कात्यायनी कन्यां कात्यायनी कन्यां ऐं श्रीं ह्रीं 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 ऐं देव्ये स्वाहा सत्यगिराय नमः ॐ ऐं ह्रीं 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 देव्ये स्वाहा सत्यगिराय नमः ऐं ह्रीं 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 देव्ये स्वाहा सत्यगिराय नमः ऐं ह्रीं 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 देव्ये स्वाहा सत्यगिराय नमः ऐं ह्रीं 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 ऐं देव्ये स्वाहा सत्यगिराय नमः ॐ ह्रीं ह्रां 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 देव्ये स्वाहा सत्यगिराय नमः हे हे दे हे बाय हे दे हे बाय दे हे भाई हे दे हे बाय दे देव्ये स्वाहा सत्यगिराय नमः हे भाभा देवी हे भाभा देवी हे भाभा देव्ये स्वाहा सत्यगिराय नमः सत्यगिराय नमः शत्रुस्तंभय संभय शत्रुं धारय वारय शत्रु उच्छाडय उच्छाडय हम भीम भीम
पट्टदेवता प्रत्यंगये स्वाहा प्रत्यंगराय नमः प्रेसु मात्रमे इंद्रभैरवी प्रत्यंगये स्वाहा इंद्रभैरव प्रत्यंगराय नमः यमभैरवी प्रत्यंगये स्वाहा यमभैरव प्रत्यंगराय नमः भैरवी प्रत्यंगये स्वाहा भैरवी प्रत्यंगराय नमः कुबेर भैरवी प्रत्यंगये स्वाहा कुबेर भैरवी प्रत्यंगराय नमः ईशान्य भैरवी प्रत्यंगये स्वाहा ईशान्य भैरवी प्रत्यंगराय नमः आग्नेय भैरवी प्रत्यंगये स्वाहा आग्नेय भैरवी प्रत्यंगराय नमः ओम नैऋत्य भैरवी प्रत्यंगये स्वाहा नैऋत्य भैरवी प्रत्यंगराय नमः गाय भैरवी प्रत्यंगये स्वाहा गाय भैरवी प्रत्यंगराय नमः ओम आकाश भैरवी प्रत्यंगये स्वाहा आकाश भैरवी प्रत्यंगराय नमः पाताल भैरवी प्रत्यंगये स्वाहा पाताल भैरवी प्रत्यंगराय नमः मरकटकाली देवी भैरवी प्रत्यंगये स्वाहा मरकटकाली भैरवी प्रत्यंगराय नमः दंडकाली भैरवी भैरवी प्रत्यंगये स्वाहा दंडकाली भैरवी प्रत्यंगराय नमः सोमकाली देवी भैरवी प्रत्यंगये स्वाहा सोमकाली भैरवी प्रत्यंगराय नमः त्रिशूलकाली देवी भैरवी प्रत्यंगये स्वाहा त्रिशूलकाली भैरवी प्रत्यंगराय नमः विष्णुकाली भैरवी प्रत्यंगराय नमः काली देवी उच्चानष्टग्नि देवताकाली भैरवी प्रत्यंगये स्वाहा भैरवी प्रत्यंगराय नमः ओम वैशाख्ये देवताकाली भैरवी नैवेद्यष्टाज्ञानदेव भैरवी प्रत्यंगये स्वाहा भैरवी प्रत्यंगराय नमः उच्चाष्टाग्नि देवता वाया वायुक्या प्राणस्य देवताकाली नवकाली नवस्ये नवकाली नवचक्रे नवकाली नवकण्ठे नवकाली रत्नकण्ठे नवकाली मूर्धकण्ठे नवकाली मध्यकण्ठे नवकाली ऐखण्डकण्ठे ऐखण्डाङ्कट्टकट्टे देवी काली स्तम्भे देवता भैरवी स्तम्भाग्नि कालिका नवकाली वायुकण्ठकल्ला कल्ला कल्ला ऐकालिये स्वाहा भैरव प्रत्यंगराय नमः भैरवाग्नि देवी प्रत्यंगये स्वाहा भैरव प्रत्यंगराय नमः बम बोलो भैरव प्रत्यंगये स्वाहा भैरव प्रत्यंगराय नमः बम 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 भैरव प्रत्यंगये स्वाहा भैरव प्रत्यंगराय नमः बाकाटा घंटा मंडा बाबा घंटा मंडा बाबा घंटा मंडा बाबा घंटा मंडा बाबा भैरव देवताये स्वाहा भैरव प्रत्यंगराय नमः बम बम भोले शंकर भाला भाला बम बम भोले शंकर भाला बम बम भोले भोला भाला बनमला भल्ला भा भा भो 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 भोला भाला शंकर भैरव देवा ऐ भैरव देवताये स्वाहा भैरव देवताय नमः चक्रा भैरव देवा चक्रा प्रत्यंगये स्वाहा भो देवी भो देवी भो देवी भो भो देवी भैरव चक्रिये स्वाहा प्रत्यंगराय नमः अग्निं भैरवे धंष्टकण्ठ भैरवये स्वाहा भैरव प्रत्यंगराय नमः नमस्ते धंष्टकण्ठे धनिष्ठकण्ठे 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 दंडवैरुंडव ऐ हे भैरवी प्रत्यंगये स्वाहा भैरव प्रत्यंगराय नमः नमस्यं यज्ञे देवतस्याग्ने देवतामस्याग्ने देवता आहा महादेवी अग्निभैरव्ये स्वाहा अग्निभैरव्ये नमः नाम्ने देवी अहं नानाग्ने देवी अहं नानाग्ने देवी अहमन्नाग्ने देवतभैरव्ये स्वाहा भैरव प्रत्यंगराय नमः ईश्वराग्ने देवता मां देवी मर्गा भैरव्ये स्वाहा भैरव प्रत्यंगराय नमः पटमन्ना देवाग्ने भैरवपटन्नाग्ने भैरवपटन्नाग्ने भैरवाश्यां श्यामदण्डिके श्यामलाभां देवी श्यामलाभां भैरवाग्ने देव्ये स्वाहा
ऐं ह्रीं क्रीं श्रीं अग्ने स्वाहा ॐ ऐं क्रीं श्रीं ह्रीं 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 ऐं क्रीं श्रीं ऐं क्रीं श्रीं ऐं क्रीं श्रीं ह्रीं ऐं क्रीं श्रीं ह्रीं ऐं क्रीं श्रीं ह्रीं ऐं क्रीं श्रीं ह्रीं ऐं क्रीं ऐं क्रीं श्रीं ऐं क्रीं श्रीं ऐं क्रीं श्रीं ऐं क्रीं श्रीं श्रीं भैरवदेव्यै स्वाहा भैरवदेव्यै नमः ॐ ह्रै रे भै भै रे भै भै भं देवी भं धे भैरवदेव्यै स्वाहा भैरवदेव्यै नमः श्रीं मा ऐधा श्रीं मा ऐधा श्री मा ऐधा श्री मा ऐधा हम कंठभैरव्यै स्वाहा भैरव्यै नमः ऐनीनाम्भा नीलाम्भवैरव्यै स्वाहा भैरवदेव्यै नमः हे सत्पिनी सत्पा अस्या सत्पनी सत्प्रिया अग्ने सत्पनी भैरव्ये आं देवी कृत्ये आं देवी कृत्यङ्गरे आं देवी श्यामला आं श्यामला है देव्ये स्वाहा प्रतिग्रहाय नमः ॐ नमो देवी महादेवी जगज्जनने आपा देवी स्तंभे रक्षे आपा देवी स्तंभे मम रक्षे देवी खरालवदने देवी है जग ऐ टपटपे ऐ बडकंतां थां जं पटपटां देवी तं तोठां देवी ऐं प्रत्यङ्गये स्वाहा प्रतिग्रहाय नमः आं ह्रीं ह्रीं हरां मां खालिये स्वाहा प्रतिग्रहाय नमः ॐ नमो काली महाकाली प्रां देवी प्रत्यङ्गये स्वाहा प्रतिग्रहाय नमः काली महाकाली झं काली ठां काली स्वाहा काली के हम पट्ठेव्ये स्वाहा काली जं काली कटकटकाली मं काली कटकटकाली मं काली कटकटकाली देवी जं देवी प्रत्यङ्गये स्वाहा प्रतिग्रहाय नमः ॐ काली महाकाली काली के परमेश्वरी झं खा देवी काली के परमेश्वरी तं हा देवी प्रत्यङ्गये स्वाहा प्रतिग्रहाय नमः हकाले मुन्ना देवा हकाले मुन्ना अग्ने देवे काले अन्ना मुन्ना आग्ने मुन्ना अग्ने काले हन्ना याग्ने देवी ऐं काले स्वाहा प्रतिग्रहाय नमः नारायणे काली देवी सर्वेशे देवता नारायणे महायोगिनी देवी हं प्रभो कालिये स्वाहा महाप्रतिग्रहाय नमः हे देवा महादेवा हे देवा शंभो शंकर हे देवा काली शंकर देवा हे काली शंकर देवा हे काली शंकर देवा शंकर देवी कालिये स्वाहा कालिकाय नमः ओम काली कपाल गंधधारिणी देवी काली कंठे देव्ये स्वाहा काली देव्यै नमः ओम ऐं क्रीं ह्रीं महाशक्तिये स्वाहा काली
कालीदेव्यै नमः ओम ऐं क्लीं देव्यै नमः ऐं सिद्धि महाकालिये स्वाहा कालीदेव्यै नमः ऐं सिद्धि महाकालिये स्वाहा कालीदेव्यै नमः ऐं महाशक्ति कालिये स्वाहा कालीदेव्यै नमः हे कालिये स्वाहा कालीदेव्यै नमः देवता सिद्धिये स्वाहा कालीदेव्यै नमः श्री महादेवी सिद्धि धाम धाम कालिये स्वाहा कालीदेव्यै नमः श्रीमां राधा देवी श्रीमां राधा देवी श्रीमां राधा देवी है कालिये स्वाहा कालीदेव्यै नमः ओम प्रत्यंगरे ज्वाला स्वरूपिणी देवी अग्निमायां कृत्य देवता मां प्रयोगे सिद्धिदायिनी देवी प्रत्यंगरे मां कृत्या क्रोरे घोरदन्तधारिणी देवी कंठे देवताः प्रण्डदा धा देवी प्रत्यंगरे स्वाहा प्रत्यंगराय विद्महे प्रत्यंगरे प्रचोदयाय स्वाहा प्रत्यंगराय विद्महे महाकालाय धीमहि तन्नो प्रत्यंगरे प्रचोदयाय स्वाहा प्रत्यंगराय विद्महे महाकालाय धीमहि तन्नो प्रत्यंगरे प्रचोदयाय स्वाहा प्रत्यंगराय विद्महे महाकालाय धीमहि तन्नो प्रत्यंगरे प्रचोदयाय स्वाहा प्रत्यंगरे महामाता के महाकाली माता की सूर्य दुर्गा महामाता की सरस्वती महामाता की